ఓయ్, ఏమైంది? కందగడ్డలో మొహం ఎర్రబడింది. అయ్యో, చూపే భయంకరంగా ఉంది. అసలు ఏం జరిగింది? ఏం లేదు. నా మీద కోపమా? మరి చెప్పు తులసి. తెలుసా ఎవరంతా? ఆ సెట్టిగాడు అక్కడుంటే పోకిరి మనుషులు ఏమన్నారు? మన ఇద్దరి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంతేనా? మీకంతా నవ్వులాటే. నిన్ను నన్ను కలిపే కదా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని నాకది సంతోషమే. నేను కొద్దో గొప్ప అందగాని కదా, పైగా మంచి మనసు ఉన్నవాడిని. ఏమిటా? నేను మా అయ్యని ఎక్కడ చూసారు? దారిలో. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. సంపాదనలో సగం సారా కొట్టుకే. నేనేదన్నా పనికి పోతానంటే దానికి ఒప్పుకోడు. 2 రోజులు మంచాన పడితే మందులు కొట్టడానికి కూడా ఇంట్లో డబ్బులు లేవు. మా అమ్మే బతికుంటే ఇట్ట సరిగుంటదే కాదు. తులసి, ఏమిటి తులసి పసిపిల్లగా? ఏడవద్దని చెప్పారు కదా. చూడు, నీకేం జరిగినా నేనున్నాను కదా. ఎనిమిది 8:30 కల్లా వచ్చే సూర్య ఇంకా రాలేదేటి? అయ్యయ్యో, ఇంత పొద్దుకిపోయినా ఇంకా లేగలేదు. ఈరోజు పనికెళ్ళలా? ఎందుకు? ఒంట్లో బాగాలేదు, చాలా నీరసంగా ఉంది. అయ్యో, ఏంటిది? ఒళ్ళంతా కాలిపోతుందే. రాత్రి సన్నీటితో తానం చేశారు కదా? ఎందుకు ఇట్టా చేస్తారు? ఈ సన్లో ఎవరైనా సన్నీటి తానం చేస్తారు? అందులో రాత్రి ఎలా? అబ్బే, ఏం లేదు తులసి, మామూలు జ్వరం కదా, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మందులేనేసుకున్నారా? లేదు. ముందు తాగండి. ఏంటిది? మిరియాల కషాయం. కషాయం మరి తీగుంటుందా? జ్వరం తగ్గాలంటే కాస్త చేదు మింగాలి. తాగండి తాగండి. కదలకుండా పడుకోండి, మధ్యాహ్నం చావ పట్టుకొస్తాను. ఎందుకు ఇదంతా తులసి? నా ఇట్టం. ఆ పళ్ళు అక్కడ పెట్టారు తులసి. జ్వరం తగ్గెక్కి తినొచ్చులే. ఇదిగో చూడు, రోజు తెచ్చే పూలు కావి. అడే మధ్యలో ఒకే ఒక సెట్ ఉంది, అక్కడికి నేనే ఇల్లు కోసుకొచ్చాను. ఇవన్నీ మార్కెట్లో ఎంత డబ్బు అవుతుందో తెలుసు నీకు? అయినా ఇటు నమ్మకుండా నీ కాడకి ఎందుకు తెచ్చానయ్యా? ఆయనకి బాగా జ్వరంగా ఉంది, వెంటనే తగ్గిపోవాలి, లేకపోతే అంతే. ఎవరిని అడిగి బయటకు వచ్చారు? ఇంకా జ్వరం ఎక్కువ కావాలనా? ఒక చిన్న జ్వరానికి పోయి. చిన్న జ్వరమే, సరిగ్గా చూసుకోపోతే ఇదే పెద్ద జ్వరం అవుతుంది. నాకు ఈ జ్వరం తగ్గిపోయిందమ్మాయి, అందుకే బయటకు వచ్చింది. ఎవరు చెప్పారు జ్వరం తగ్గిందని? చూడు, జ్వరం వచ్చింది నాకు, తగ్గింది లేదో నాకు తెలీదా? ఇంకెవరైనా వచ్చి చెప్పాలా? అనుమానం ఉంటే చూడు. నిజమేనే, అంత తగ్గిపోయింది. ఇప్పుడు నమ్ముతావా? ఇంత తొందరగా జ్వరం ఎలా తగ్గిపోయిందో తెలుసా? ఎలా? అంతా మా కిట్టై మహత్యం, నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాను. మరి అరే ఏంటిది? రమ్మంటుంటే జ్వరం తగ్గిపోతే ఇక్కడికి తీసుకొస్తానని మా కిట్టికి మాటిచ్చాను. ఇది ఆయన కాళ్ళ దగ్గర దండం పెట్టుకోండి. ఏంటి తులసి ఇదంతా? చెప్పింది చేయండి ముందు. అదేంటో రాయి అనుకున్నారా? దేవుడు. నేను దుత్తకాలు రోజు నీకు టీ పెడతాను, పువ్వులు పెడతాను,
నేను అడిగింది నాకు ఇచ్చావు కదా. తులసి ఓ విధంగా ఇన్స్పెక్షన్ పూర్తయినట్టే. మీరు ఈ రేంజ్కి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. చందనగిరి రేంజ్ సెలవులో ఉన్నారు. అక్కడ స్టాక్ పొజిషన్ వెరిఫై చేయాలి. ఆ పని చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. ఓసారి మీరు అక్కడికి వెళ్ళి రాగలరా? వెంటనే బయలుదేరితే పని ముగించుకుని చీకటి పడే లోపలే వచ్చేయచ్చు. అలాగే సార్. 1 minute. ఒక్క మాట. అఫ్ కోర్స్ ఇది నాకు అనవసరమైన విషయం అనుకోండి, అయినా చెప్తున్నాను. ఇక్కడ మీరేదో కొండ జాతి పిల్లతో చాలా చనువుగా తిరుగుతున్నారని విన్నాను. అది నేనేం పెద్ద తప్పంటం లేదు, వయసు అలాంటిది కదా. కానీ ఆ స్నేహం శనగలు తిని చేతులు కడుక్కున్నట్టుగా ఉండాలి, కానీ మరీ అంత లోతుకు పాతుకుపోకూడదు. మన ప్రవర్తన వల్ల మన డిగ్నిటీ, మన సోషల్ స్టేటస్, మన డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ దెబ్బతినకూడదు. అఫ్ కోర్స్ ఇదంతా నాకు అనవసరమైన విషయమే అనుకోండి, అయినా చెప్తున్నాను. ఏమంటారు? అవును సార్, మీరు చెప్పింది నిజమే. ఈ విషయం మీకు అనవసరమే. కోపమా? ఎక్కడున్న పని చూసుకుంటే చాలదా? అలా అంటే ఎలా తులసమ్మా? ఆ పని ఆ మనిషిని వెళ్ళి చూసుకోమనండి. మా తులసి వద్దంటుంది, నేను వెళ్ళను అని చెప్పనా? చాలా దూరం కదా, తిరిగి ఎప్పుడు వస్తారో? జీప్లో కదా వెళ్ళేది, తొందరగా వచ్చాను. ఈరోజు వచ్చేస్తారు కదా. నీ అడావిడి చూస్తుంటే నేనేదో కాశీకి వెళ్తున్నట్టుగా ఉంది. చీకటి పడేలాగా నీ కళ్ళ ముందుంటాను, సరేనా? నిజంగా? మరి నేను చూస్తూనే ఉంటాను. వస్తాను. చక్కెర 1 కిలో, కాకపోతే 100 గ్రాములు. ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలా అని అడుగుతున్నా. 3.5 ఇవ్వు. పొద్దున 5 రూపాయల నోట. తులసి చిల్లర అక్కర్లేదా? చిల్లర లేదా, 5 పైసల తర్వాత ఇస్తానంటేనే 5 ఊళ్ళు వినిపించేలా ఆడిచే పిల్ల ఎట్ట అయిపోయిందేటబ్బా? వయసు అట్టాడిది కదా. సాయంత్రానికి వచ్చేస్తారు కదా. ఏమడిగినా మురలోడి చేత పట్టుకుని మోగోళ్ళు నిలబడతావు. ఇన్నేళ్ళుగా నీకు కావాల్సిన నేను ఎత్తున్నాను కదా, అతలేమన్నా చెయ్యొద్దు. ఎక్కడికెళ్ళింది ఇది? తులసా, దేవుడమ్మా, ఏంటయ్యా? మా తులసి ఏమైనా ఆడకొచ్చిందా? రాలేదే. రాలేదా? ఈ అర్థప్పుడు ఆడకెళ్ళిందబ్బా. ఇవాళ నీకు తీపి పెట్టను, పళ్ళెట్ను. తులసే, ఓ తులసే, 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 ఏడ కూకున్నావేంటమ్మా? పొద్దు కింద తెలవలా? కూడదనవా? నువ్వు కూడదనవా అని. ఏ ఆకలిట్లేదు. ఏమైంది నీకు ఇయ్యాలా?
ఇంకా నిద్రపోలేదంటే